అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అ హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ అనే సినిమా 18 సెప్టెంబర్న రిలీజ్ అవ్వబోతోంది. అందుకని ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూతో నేను వచ్చేసా. యాక్చువల్లీ ఈ సినిమాలో నేను కూడా చేశాను, కానీ ఈ రోజు మాత్రం యాంకర్ కుర్చీలో చాలా రోజుల తర్వాత సరదాగా కూర్చుందాం అని డిసైడ్ అయిపోయాను. ఆల్రైట్, పర్మిషన్ గ్రాంటెడ్ ప్లీజ్. Yes, we are happy. మీకు మధ్య ఈ జర్నీలో జరిగిన పితలాటకాలన్నింటినీ బయట పెడదాం అని డిసైడ్ అయ్యారు. అమ్మో, ఓకే ఓకే. సో ఈ రోజు హ్యాపీ జర్నీ కాస్ట్ లో ఈ టీమ్ ని లీడ్ చేస్తున్న మా డైరెక్టర్ అభిరామ్ నాయుడు ఉన్నారు. అండ్ ఈ సినిమాలో సూపర్ స్టార్ సరికొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. అన్నపూర్ణ అమ్మాయి ఏంటి, బేబీ అన్నపూర్ణ గారు ఉన్నారు. వెల్ వీ హ్యావ్ ఈ టూర్ మొత్తాన్ని లీడ్ చేస్తున్న మా వంశీధర్ గావిడ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. బాగా ప్లాన్ చేశారండి, అందరినీ గట్టిగా మూట గట్టి తీసుకెళ్ళినట్టున్నారు. అది తీసుకెళ్లాల్సి వచ్చిందండి. మొత్తం అంతా ఆయన చేశాడా? ఇంకో ఆయన చేస్తాడు, అది సినిమాలో ఉంటాడు ఆయన. ఆయన వల్ల తీసుకెళ్లాల్సి వచ్చి ఇంతమంది ఆడళ్ళతో చెప్పే స్టోరీ చెప్పే చెప్పడానికి చెప్పడం ట్విస్ట్ అది. సో చెప్పి చెప్పకుండా ఆపింది ఎంతమంది ఆడవాళ్ళతో అని అన్నాడు కదా. నేను మళ్ళీ వస్తా పాయింట్ గుర్తు చెప్పాను. అండ్ ఈ సినిమాలో ఒక సుందరి అందమైన ఒక లవ్ స్టోరీకి లీడ్ చేస్తున్నటువంటి మా బ్యూటిఫుల్ పాయల్ రాధాకృష్ణ. ఎస్, హలో. How are you? Good. But you don't have the regular routine dances and the routine glamour in this film, kada? But I had a bathrobe. I didn't want the routine. Just when I wanted all ladies group around me is when I signed this film. So on and off screen, it was fun for me. Fantastic. On screen, off screen, on media, on social media, anywhere dadadalaadinche one and only Sunaina Badam. హంబుల్. ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ గా ఎంచుకున్నారు అభిరామ్ గారు. అదే అండి. ఈ సినిమా వరకు ఆయన సునైన బాదం, రిలీజ్ అయిన తర్వాత సునైన జీడిపప్పు. ఎందుకలా రెండు మద్దలు? So that is the cast on my right and the cast on the left. We are introducing Anacha Ninu. Anachu, okay, Jinisha Ali Sethi. Yes. అండ్ ఒక అద్భుతమైన చాలా ఒక కాన్ఫిడెంట్ రోల్ లో కనిపించావు. బయట కూడా అలాగే ఉంటావా? ఉంటాను. అంత ఆలోచించిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. And I'm not that woman's woman. Neutral ఉంటాను. So వద్దు, కథ చెప్పద్దన్నారు డైరెక్టర్ గారు. మీకు అందరూ నొక్కేయండి లోపల ఉన్న మనోభావం. ఆ తర్వాత కొంచెం సిగ్గుపడగానే బుగ్గలు ఎర్రబడిపోతూ ఎర్రబడ్డ బుగ్గలని పడ్డాయా? పర్లేదు, ఎర్రగా అయిపోయాడు. ట్యాన్ ఇస్తానికి ఫ్లాష్ ఇప్పుడు ఎందుకు అవుతా? blushing with highlighter. సో మామూలుగా హీరోయిన్ ఎంత మందిలో బుగ్గలు ఎర్రబడ్డానికి ఒక పిల్లాడు మిగిలాడు. మంచిది. మామూలుగా హీరోయిన్లకు ఎలా బుగ్గలు ఎర్రబడతాయి, లేకపోతే ఇలాగ కందిపోతారు అని అంటారు కదా. అలా కందిపోయే ఒక రొమాన్స్ లో ఎతుక్కుంటూ ఫెయిల్ అయిన పాటలు లేని ఒక లవ్ స్టోరీ లాంటి హీరో లాంటి ఒక లవ్ జంట లాంటి ఒక రొమాంటిక్ కపుల్ లాంటి చాలా మిస్ అయిపోయాం. లాంటి హీరో. సో దాట్ ఈస్ పృథ్వీ దన్నమూడి. హాయ్ పృథ్వీ. హాయ్ మ్యామ్. మా డైరెక్టర్ అభిరామ్ గారిని ఆల్రెడీ పరిచయం చేశాం కదా. ఆయన కూడా ఎర్రబడ్డాయి. ఇగో కలిపి ఇగో సినిమాకి ఒక లీడ్ క్యారెక్టర్ ఉంటది. ఆ లీడ్ క్యారెక్టర్ పక్కన ఒక సైడ్ కిక్ ఉంటది. ఆ కిక్ ఇచ్చే కిక్కే వేరొబ్బా. అట్లాంటి మా సైడ్ కిక్, అద్భుతమైనటువంటి కిక్కులు తిన్నా మా రవి శివతేజ. మా సైడ్ కిక్కుల్లో బ్రహ్మాండంగా కిక్ ఇచ్చిన రవి శివతేజ. గట్టి ఉండండి అన్నావా? చూడు అంటే హ్యాపీ జర్నీని నడిపిస్తున్న ఝాన్సీ గారు. విషయం ఏంటంటే పితలాటకాలు పెట్టాలన్నా, పితూరీలు పంచాయతీలు చేయాలన్నా ఒకళ్ళు కావాలి కదా. అలాంటి క్యారెక్టర్ నేను చేశా కదా అమ్మా. ఇక నేను వెళ్ళిపోనా? హలో, ఎక్స్క్యూజ్ మీ. అసలు కథ మీదే. ఇప్పుడు చెప్పండి, ఏంటి అవతారం ఏంటి, ఆ జుట్టు ఏంటి? నేను అడుగుతానండి, అసలు మనకు అవసరమా ఈ విషయం?
మనకేంటే నిన్ను నన్ను కలిపి అడుగుతున్నావా? అంటే మరి మీరు ఫీల్ అవుతారు కదా మిమ్మల్ని అసలు అట్లాంటి ఫీలింగ్లు అంతా పెట్టుకోండి నేను. మీకు అవసరం ఆ ఏజ్ లో ఈ వయసులో నాకు ఇది అవసరం. కాదమ్మా, ఈ వయసులో అవసరమా లేదా అనేది పక్కన పెడితే సూపర్. కాన్ఫిడెన్స్ కావాలి ఇలాంటి ఒక ఈ క్యారెక్టర్. వేషానికి అవసరం. ఈ సినిమా మొత్తం అంతా ఒక 7 ఆడవాళ్ళు ప్రయాణం చుట్టూ తిరుగుతోంది. అవును. అందులో ముఖ్యమైన పాత్ర మీది. ఇన్ని వందల సినిమాలు చేసిన తర్వాత అన్నపూర్ణ గారికి ఇలాంటి ఒక పాత్రలో, ఒక ముఖ్యమైన లీడ్ పాత్రలో, ఒక గ్లామరస్ పాత్రలో నటించడం ఎలా అనిపించింది? ఎలా భయం వేసింది ముందు నేను ఎలా ఉంటాను అని. కానీ డైరెక్టర్కి నమ్మకం ఉంది. లాక్కెళ్ళాడు ఇలా చేయబట్టుకుని. లాక్కెళ్ళాడంటే ఎక్కడికో అనుకునేవు, ప్యారిస్. లాక్కెళ్ళి సరే వేసుకోండి అన్నాడు. సరే ఆ అబ్బాయి వేసుకోమంటున్నాడు. ఈ వయసులో మనం సిగ్గుపడతా కూర్చుంటే ఎలా అనుకుని అన్ని తగిలించుకుని రెడీ. బాగానే ఉన్నారండి అన్నాడు. అంటే అంతకు ముందు కాన్ఫిడెన్స్ లేదనమాట. లేదు కాదు, అలాంటి పాత్రలు రాలేదు. విషయం ఏంటంటే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలరు అని ప్రూవ్ చేశారు. అభిరామ్ గారు ఎలా మీకు తట్టారు? అన్నపూర్ణమ్మ గారిని మనం ఇలా డిఫరెంట్ గా చూడొచ్చు, ఆ పాత్రకి ఆవిడ సెట్ అవుతారు. అంటే ఆవిడ ఏదైనా చేయగలరని నమ్మకం నాకు ఉంది. కానీ ఫస్ట్ మన ప్రొడ్యూసర్లు చెప్పినప్పుడు ఆ లుక్ లో ఊహించుకోలేకపోయారు. నేను థ్యాంక్స్ టు ఏఐ ఆవిడకి మంచి మంచి ఫ్రాక్స్ అవి ఏఐలో క్రియేట్ చేసి అవి పంపించా. పాపం వాళ్ళే కదా భయ్, నేను కూడా అనుకోను అలాగా. నేను స్టార్ట్ చేసి అడిగిన క్వశ్చన్ కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి అవసరమా అని అడుగుతుంటారు. అవసరమే. అది ప్రతి మనిషికి ప్రతి టైంలోనూ ఏదైనా అవసరమే. అవసరం లేదనుకునే ఛాన్సే లేదు. కాబట్టి నాకు అన్ని అవసరం. అరే I'm going to use this answer for every question I get in life. పాత్రకి ఏది అవసరమో ఆ కథలో ఈ పాత్ర చెప్పేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ బ్యూటిఫుల్. అసలు ఈ పాత్రకి మీరు తప్ప నేను ఇంకొకరు ఊహించుకోలేకపోయాను, అంత అందంగా చేస్తారు అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. సో జనరలీ హీరో లీడ్లు వస్తాయి ఈ సినిమాలు, లేకపోతే హీరోయిన్ సెంట్రిక్ వస్తాయి అని అంటారు. ఈ కథకి పాత్రలే బలం, ఈ కథలోని పాత్రల ట్రాన్స్ఫర్మేషనే బలం అంటారు. ఈ కథలో కథే హీరో హీరోయిన్, అంతే. ఆ తర్వాతే తతిమ వాళ్ళందరూ. వంశీ ఫీల్ మరి అవుతున్నా? మీరిద్దరు వేరే ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ ఈ సినిమాలో లీడ్ రోల్ నేను కదా, కథ నాది కదా, నేను కదా లీడ్ చేయాల్సింది, ఈవిడ ఇలా అనేసింది ఏంటి? కథే హీరో హీరోయిన్, అంతే. అంతే. సపోర్ట్ చేసింది వాళ్ళిద్దరు, ఆ హీరో హీరోయిన్. కథకులు అనొచ్చు. ఎందుకంటే అంత లవ్ మనం చేసుకోలేం కాబట్టి ఆ లవ్ వాళ్ళు చేసుకున్నారు. అందరం కథకులమే. అవును. బట్ వంశీ కమింగ్ బ్యాక్ టు యూ, అంటే ఒక కథని నడిపించడానికి ఒక సూత్రధారి కావాలి. సో ఆవిడ చాలా ముఖ్యమైన పాత్ర అయితే సూత్రధారి. అందరినీ కష్టపడి గుచ్చి ఓ ట్రైన్ లో లాక్కెళ్ళావు మమ్మల్ని అందరినీ. ఫ్లైట్ లో ఫ్లైట్ లో flight లో, okay. అక్కడే ట్రైన్. లోకల్ ట్రైన్స్ నా ఉద్దేశం విజువల్లీ ట్రైన్ లాగా లాక్కెళ్ళారు. నా కళా హృదయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో యు ఆర్ ది ఇంజిన్ ఆఫ్ ది ట్రైన్, దట్స్ వాట్ ఐ మీన్. ఏమైనా వంశీ ఇంకా బోల్డ్ అని చూపించాల్సింది. పోనీ ఒక పని చేయి, బడ్జెట్ నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ కాదు గాడిది గుడ్డేం కాదు కానీ నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకా చూడండి అన్ని చూపించు. హ్యాపీ జర్నీ పార్ట్ 2 హవిరా. ఉందా? స్విట్జర్లాండ్ నెక్స్ట్. సో ఒక ప్రయాణంలో ఒక అందమైన కథని ఎంత బాగా చెప్పొచ్చు హ్యాపీ జర్నీ సినిమా చూపించింది. సో ఒక టూర్ గైడ్ గా, ఒక ట్రావెల్ గైడ్ గా మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఎలా అనిపించింది వంశీ? నాకు యాక్చువల్లీ చాలా సిమిలర్ టు సినిమాలో జరిగే స్టోరీ, అంటే ఎగ్జాక్ట్లీ కాకపోయినా జస్ట్ ఫీలింగ్. నాకు ఫస్ట్ టైం ట్రిప్ అండ్ అందరూ కొత్త వాళ్ళే, స్ట్రేంజర్సే. ఆ జర్నీ నాకు సినిమాలో ఎలాగైతే ఉందో నాకు కూడా అట్లనే ఎక్స్పీరియన్స్ చేసిన. జస్ట్ కొత్త కనుక ఆశ ఏర్పించుకోవడం. But seriously, I think we have to give it to Gupta Productions and Kamalakar Film Factory for Film Corporation for giving us this opportunity. ఎందుకంటే మనని చాలా బాగా చూసుకున్నారు, అద్భుతమైన లొకేషన్స్ లో మనం షూట్ చేసాం. సో వి వర్ గివెన్ అ గ్రేట్ ఆపర్చునిటీ. Correct. ఐ సెకండ్ యూ దేర్. Yeah. అంతేగాని పాత్ర గురించి ఇంకేం లీడ్లు ఇవ్వవు. పాత్ర ఆయన ఇట్లా చూస్తున్నాడు నన్ను. మీరు చెప్పండి ట్రాన్సీ మ్యామ్, మీరు చెప్పండి పాత్ర గురించి, మీ పాత్ర గురించి లీడ్. డైరెక్టర్ గారు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీకు అర్థమైందా? ఫ్రీగా మీరు అప్పుడు చూడండి. ఫ్రీగా ఏమన్నా ఇస్తావా? ఎగ్జాక్ట్లీ. ఒక హగ్గు, ఒక ముద్దు, మీకు ఏమన్నా ఫ్రీగా ఇస్తాను అమ్మా. సో వన్ ఆఫ్, అంటే ప్రతి సినిమాకి ఒక విలన్ కావాలి, ప్రతి కథకి ఒక హీరో కావాలి. అలాగా ఈ సినిమాలో విలన్ అంటే ఎవరన్నా ఉంటే నన్నే విలన్ చేశారు కదా. చేశారులేండి, నాకు తెలిసిపోయింది లేండి. హాలీవుడ్ యాక్టర్స్ యాక్ట్ చేశారు కదా విలన్ గా. కాదు గోళా విలన్. ఇప్పుడు
అన్నపూర్ణమ్మ గారి హీరో అయితే నేను విలన్ అవ్వాలి. నో, అందరూ సిచ్యువేషన్స్ విలన్స్ ఇందులో. అదే సో కదే హీరో, సిచ్యువేషన్ మీమ్ మెటీరియల్, కొత్త మీమ్ మెటీరియల్ వచ్చింది. ఏంటది? కదే హీరో, సిచ్యువేషన్ కష్టాలు సంబడి నోటెడ్ డౌన్. బాస కష్టాలు క్యారెక్టర్స్ అయితే మేమందరం మీకు కష్టాలు ఇచ్చామండి. అసలు ఏం క్యారెక్టర్ డైరెక్ట్ కష్టంగా ఉందంటే నేను వెళ్ళిపోతానబ్బా. ఏంటండి అదే చెప్పాడు మ్యామ్. అయితే యాక్చువల్లీ కష్టంగా ఉందంటారు. ఓ అదే ఈ సినిమా మొదలెట్టిన తర్వాత మా సునైన పెట్టిన ఘోష తర్వాత, రీల్ తర్వాత ఏది నిజమో ఏది అబద్ధం అర్థం కావట్లేదు నాకు. స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఇది నిజమో కాదా అంత అమాయకురాలండి నేను. ఈవిడ ఆడేసుకుంటుంది నాతోటి. బట్ బ్యూటిఫుల్. రవి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనేం చెప్పినా మళ్ళీ ఇప్పుడు అందరూ స్టోరీ చెప్తాను తిడతాను నన్ను. పర్లేదు చెప్పండి, ఇంకేం వచ్చేస్తుంది కదా. మమ్మల్ని అందరిని గాడ్ చేస్తారు. నేను చెప్పక ముందు ఆయన సీరియస్ అవుతాడు ఫస్ట్. ఈ లోపల అయిపోయింది. వెరీ హ్యాపీ. నాకు ఆఫ్టర్ లాంగ్ టైం ప్రాపర్ ఒక మంచి సినిమా వర్క్ చేశాను అనిపించింది. ఇప్పుడు వండర్ఫుల్ అండి అంటే కాదు, నా సినిమా బాగుంది ఇందుకు సినిమా చూడాలి అని చెప్పాలి. జినీష్ నువ్వు చెప్పమ్మా. ఐ హావ్ అ గుడ్ ఫిల్మ్. కరెక్ట్ గా అడిగా. చెప్. వై షుడ్ ఐ వాచ్ హ్యాపీ జర్నీ? 10th క్లాస్ ఎగ్జామ్ కూడా టెన్షన్ పడలేదు కదా నువ్వు. ఎందుకు చూడాలి చెప్పు. ఎందుకు చూడాలంటే మూవీ చూస్తే మూవీ బాగుంది అని అంటాం కదా, బట్ మన మూవీ చూస్తే ఆ మూవీని ఫీల్ అవుతారు. అది మాత్రం అన్ని క్యారెక్టర్లు నిజాలు, అన్ని క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్ రిలేటబుల్ గా ఉంటుంది. Exactly. ప్రతి మన జీవితంలో Every age చాలా is relatable. సినిమాల్లో At her age, at my age, Yeah, all all age girls are groups. going to think Exactly. that it's never too late. ఎగ్జాక్ట్లీ you'll just feel What that. about me? కాదు ఝాన్సీ, చాలా సినిమాల్లో ఏమవుతుందంటే ఒక్కొక్క క్యారెక్టరే బాగుంటుంది. అవును, ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, అందరికీ అన్ని సంబంధించిన రిలేట్ character. అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అవుతారు. పాయల్, now you tell me, why should I watch Happy Journey? I think that's my main point. ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా they'll still feel it is never too late. Yeah. So relatable, feel good, and if anybody ఎవరైనా ఒక లిస్ట్ ఉంటుంది, ఇది చేయలేదు, ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇది చెప్పలేదు, ఇది ఎక్స్ప్రెస్ చేయలేదు, అలా ఉంటే మేబీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, త్రూ ద ఫిల్మ్ ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు ఐ కెన్ ఎక్స్ప్రెస్ సంథింగ్ టు మై ఫ్యామిలీ త్రూ ద ఫిల్మ్. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ ఇట్. అది ఒకటి. అండ్ ఆల్సో ఇంకా వర్బలీ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఆఫ్టర్ ద మూవీ మేబీ వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ దట్ క్లోజ్నెస్ రావచ్చు, బికాస్ యూ సీ ఇట్, యూ ఫీల్ ఇట్. మీ పాత్రలో అండర్స్టాండింగ్ ఎవ్రీబడి, ఓ చిన్న స్పంజ్ నేచర్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ త్రూ రైటింగ్. చాలా మంచి ఆపర్చునిటీ. Yeah. ఒక్కోసారి నిడివి తక్కువ ఉన్న పాత్రలైనా సరే అవి చాలా అందంగా కనిపిస్తాయి, పాత్ర యొక్క ఇంపార్టెన్స్. అలా పృథ్వీ, యూ హ్యావ్ వన్ ఛాన్స్ టు షైన్. యా మ్యామ్. స్క్రీన్ టైం నీకు తక్కువే ఉండుండొచ్చు, బట్ హౌ డిడ్ యూ రెస్పాండ్ టు ఇట్? నీకు ఎలా అనిపించింది? యా మ్యామ్, ఫస్ట్లీ స్క్రీన్ స్పేస్ ఇది పక్కకు పెడితే నాకు స్టోరీ ఫస్ట్ నుంచి చెప్పినప్పటి నుంచి కూడా లైక్ అందరు ఇలా ఉంటారంటే ఐ జస్ట్ వాంట్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ గ్యాంగ్. సో మీరు ఇందాక తినని అడిగినట్టు ఈ మూవీ ఎందుకు చూడాలంటే, సో ఇప్పుడు ఫ్రాన్స్లో మనం అందరం షూట్ చేస్తే అంటే ఇంతమంది లేడీస్ ఇదంతా చూస్తుంటే ఏ సెట్ అయినా మనం సెట్ అని ఫీల్ అవుతాం. ఇక్కడ ఐ ఫెల్ట్ ద వార్మ్త్ అమాంగ్ ఎవ్రీబడి. సో అదే ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ మీద. నా ఫీలింగ్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్ అని నా ఫీలింగ్. అది వైన్ వల్ల కాదు, అంత వామ్త్. ఆ వార్మ్త్ అయిపోయినాక మార్నింగ్ వార్మ్త్ ఫస్ట్ వీక్ లో తెలియదు కదా వైన్ కింద అని. ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు వాంతి వీళ్ళు 3 సార్లు అన్నారమ్మా, ఇది లేడీస్ సినిమా, ఈ లేడీస్ గ్యాంగ్ తోటి, ఈ లేడీస్ అందరితోటి అని ఇద్దరు 3 సార్లు అన్నారమ్మా. ఏంటమ్మా వీళ్ళు బాధ? ఈ లేడీస్ అన్నాం. ఈ ladies. లేదు నేను చూసుకోవాలి, నాకేదో తేడా ఈ లేడీస్ అని చాలా హ్యాపీగా అన్నాను. నేను చూసుకుంటాను. నువ్వు చూసుకో అమ్మా, అదిగో కరెక్ట్ క్యారెక్టర్ దొరికింది అక్కడ. చూసుకో. ఏమైనా ఝాన్సీ గారు, మన హ్యాపీ జర్నీ పింక్ ఎలా ఉందో, పృథ్వీ గారు పింక్ పుట్టిన తర్వాత పుట్టారు. ట్యాన్ అండి, ట్యాన్. చేతి వేళ్ళు కూడా పింక్ అవుతున్నాయి. మొన్న సన్ లో బాగా షూట్ చేసి లోగోలో పింక్ వేసాను. ఈ పింక్ గురించి సినిమా గురించి ఏమన్నా? సన్ లో ఉంటే బ్రౌన్ అవుతుంది, పింక్ నాది సేఫ్ పింక్. షో యువర్ ఫింగర్. సో ఇదే ర్యాగింగ్ జరిగింది మొత్తం. ఈ సినిమా అంతా ఫ్రాన్స్ లో షూట్ చేసుకుని వచ్చాం. ఒక 25 రోజుల పాటు ప్రయాణం చేసి కలిసి అందరం కూడా నిజంగా ప్రయాణం, నిజమైన ప్రయాణం నేను అనుభూతి. హ్యాపీ జర్నీ. ఈ సినిమా చూడడానికి వస్తే ప్రేక్షకులకి హ్యాపీ జర్నీ. ఎస్. అండ్ ఈ జర్నీలో అంక ఐ ఫెల్ట్ సాంగ్స్ కూడా కథని ముందుకే తీసుకెళ్ళాయి. ప్రతి సాంగ్ పాటని మధ్యలో అలా ఏదో పెట్టాలని పెట్టడం కాకుండా పాటలో కూడా కథ ఒక స్టెప్ ముందుకెళ్తున్నాయి. సో ఐ ఫెల్ట్ దట్
బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్. బ్యూటిఫుల్ లిరిక్స్. అభిరామ్ గారు ఇక్కడ నేను మిమ్మల్ని క్రెడిట్ ఇస్తాను, ఎందుకంటే ఒక పాట లిరిక్ పట్టుకుని ఆ లిరిక్ కి తగ్గట్టుగా ట్యూన్, నాకు ఆ పాట సీతాకోక అనే పాట అలాగే కావాలి అని పట్టుబట్టారు. మనం షూట్ చేసే టైంకి, మాంటాజ్ చేసే టైంకి ఆ పాట మీరు అనుకున్న తీరులో లేదు. బట్ మొత్తం కట్ చేసిన తర్వాత పాట వచ్చిన టైంకి ఆ పాట వోకల్స్, ఆ పాటకున్న మ్యూజికల్స్, ఎంత మంది దాంతో రిలేట్ అవుతున్నారో ఆడపిల్లలు. ఎస్పెషలీ ఒక చరణం నాతో నేనే పాడవా వంశీ పాడవా. అలాగ వచ్చేయండి అయితే నీ పిల్లగాడు ఊరికే సెల్ నేర్పిస్తున్నాడు అనుకున్నాను. ఇది యాక్టింగ్ అనుకున్నారు అందరూ. యాక్చువల్ గా నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అందరూ తిట్టుకుంటున్నారు, ఒక్క నిమిషం. అందరూ తిట్టుకుంటున్నారు ఎట్లా అంటే ఆమెని గారు ఫోన్ చేశారు నాకు తర్వాత టీజర్ చూశాక. అబ్బాయి నువ్వు కెమెరా ముందు పరిగెత్తండి, అటు పరిగెత్తండి అంటే ఏంటి అటు ఇటు పరిగెత్తమంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకున్నావు. విజువల్ చూసాక అర్థమైంది. మీకు కూడా మ్యామ్ అంటే మ్యామ్ అటు నుంచి నడుచుకుంటారండి, మీరు అప్పుడు చూస్తే భయం గురించి అదంతా బాగా కన్వే అయింది. అడగాల్సి వచ్చింది. నేనేమనుకోండి ఏ పిల్లగాడు చల్ల ఊరికే రండి ఇటు బండి అంటాడు, కెమెరా తిప్పుకుని చూపించుకోవచ్చు కదా అని ప్రామిస్ చేస్తాను. పెట్టాలా కానీ పాట వచ్చిన తర్వాత చూసిన తర్వాత అరే ఇది అబ్బాయి చేయమనుకున్నా ఉంటే మిస్ అయిపోయేదాన్ని లేదని ఒక ఫీలింగ్ వచ్చింది. ఏది ఇది ఆఫ్టర్ ప్రయోజనం ఏమైనా ఉందా? చాలా బ్యూటిఫుల్ సాంగ్, ఎస్పెషలీ ది వే విమెన్ ఆర్ రిలేటింగ్ టు ఇట్. వాళ్ళు రీల్స్ చేసి సునీల్ అనవా ఒకసారి ఆ లిరిక్. నీతోటి నువ్వే స్నేహాన్ని చేస్తే ఏనాడు నువ్వింక ఒంటరిని కావే. అది ఎంత బ్యూటిఫుల్ లైన్. పక్కన ఫ్రెండ్షిప్స్ కోసం దానికోసం ఎత్తుకుంటా కొన్ని వేల రీల్స్ చూసాను నేను ఆ పాటతోటి, విమెన్ టాకింగ్, సోలో ట్రిప్స్ తీసుకుంటూ ఈ కొన్ని వందల రీల్స్ నేను చూసి ఉంటాను అలాగా. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఐ థింక్ అవి క్రెడిట్ టు యూ. మీ అందరిది మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు కూడా, లిరిక్ రైటర్ బనిశెట్టి సురేష్ బనిశెట్టి గారు కూడా. అంటే నేను ఫస్ట్ చెప్పింది ఏంట్రా అంటే చిన్నప్పుడు మౌనంగానే ఎదగమని అందరికీ ఉన్నట్టు లేడీస్ కోసం ఒక సాంగ్ ఇద్దాము, ఒక హోప్. అలా కూడా కాదు, ఫైట్లు బోల్డ్ అన్ని ఆడటాలు జనం కూడా ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో సంగీత్ అని అదని ఇదని వాళ్ళు కూడా డాన్సులు వేస్తున్నారు కాబట్టి మనం చేస్తే ఏం గొప్పగా ఉండదు. బట్ ఇది బాగుంది, సైలెంట్ గా. అది పైగా వచ్చే టర్న్, ఆ మూమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ మూమెంట్. చాలా బాగుంది. సినిమాకి కూడా అది చాలా టచ్ అయ్యే మూమెంట్. చాలా ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారు అనుకుంటున్నాను నేను. కరెక్ట్. ఎందుకంటే ఇది ఓన్లీ లేడీస్ సినిమా అన్న ఒక ఇది ఉంది. అంటే ఈ సాంగ్స్ రిలీజ్ అయ్యే ఎక్కువ ఫ్రేమ్ లో ఆడవాళ్ళు కనపడుతున్నారు కాదు, లేడీస్ కోసం మెన్ నిలబడితే ఎలా ఉంటుందో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ఆడియన్స్ కూడా నిలబడాల్సిన సినిమా. క్యారెక్టర్స్ కూడా నిలబడి మన క్యారెక్టర్లు వెనుకున్న క్యారెక్టర్లు కూడా జెంట్స్ ఉన్నారు. సో మనమే మిగతా వాళ్ళందరూ వెనకాల నిలబడి నడిపించిన సినిమా. సో మీరు మగవాళ్ళందరూ ఒకసారి నిలబడితే మగవాళ్ళని నిలబడమన్నాను నేను. వంశీ కాదు ఝాన్సీ, ఈ బట్టలు వేయించిన దగ్గర నుంచి నేను కూడా మగవాడు అనుకుని వెళ్ళిపోతున్నాను ఎక్కడ. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా చేసినటువంటి మా అభిరామ్ నాయుడు గారిని పరిచయం చేస్తున్నాం. మా డైరెక్టర్ కేవలం డైరెక్టర్ కాదు, చాలా పలు రకాల విన్యాసాలు చేయించారు మాతోటి. కొరియోగ్రాఫర్ కూడా ఆయనే. సారీ ఇటువంటి చెప్తాను, మమ్మల్ని సిగ్గు లేకుండా ప్యారిస్ వీధుల్లో నడిపిస్తూ నేను కెమెరా పెట్టి డాన్స్ చేస్తారు. ఇప్పుడు నేను మీతో డాన్స్ చేస్తాను. ఇప్పుడు నేను నేర్పాను. 1 2 3 4 5 6 7 8 వేసుకుంటారు. ఇది 6 వస్తుంది, ఇది 6 వచ్చి తర్వాత 7 8 వస్తుంది. చూసారా అసిస్టెంట్ నాకోసమే ఈ స్టెప్ ని మా తోటి మాస్ ఎర్రగాడించిన స్టెప్పులు ఏంట్రా, ఆ పాట ఏంట్రా ఫైట్ ఝాన్సీ గారు ఫైట్ కూడా చాలా
అమ్మా వెళ్ళొస్తా. ఏంటమ్మా మీరు ఫైటింగ్ కూడా చేశారంట ఈ సినిమాలో? చేస్తా తర్వాత. అన్ని అన్ని మీరు పక్కకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తారు కదా, అవును. వెళ్ళరండి. లేదు, సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు నాతో ఫైటింగ్ చేస్తావమ్మా? చేస్తా. మీరు వెళ్ళిపోవడానికి లీడ్ ఇచ్చారు, ప్రేక్షకులు చూసి బాగుందని మెచ్చుకున్న ఆనందంలో చేస్తా. డాన్సులు చేశారు, ఫైట్లు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వి విల్ సీ యూ ఆన్ September 18th ఆన్ హ్యాపీ జర్నీ బిగ్ స్క్రీన్. గుడ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నపూర్ణ మ్యామ్ ఎక్కడికి వెళ్తున్నారంటే హ్యాపీ జర్నీ తర్వాత హాలీవుడ్ ఆఫర్ వచ్చింది, సేమ్ కాస్ట్యూమ్ వెళ్తుంది. అంతకి మీ స్టార్ ఆదనేసి Yes. బాగుంది. థ్యాంక్ యూ. అది అది ఏం స్టైలే మామా, ఏం స్టైలే. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. అన్నపూర్ణమ్మ గారు ఈ సినిమాకి ఎంత ముఖ్యమైన పాత్ర, ఆమని గారు ఈ హ్యాపీ జర్నీ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మీరు ఇప్పటి వరకు కెరియర్ లో చాలా పాత్రలు, చాలా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు, చాలా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ మీకు ఆమని గారు? చాలా చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను చెప్పినట్టు చాలా డిఫరెంట్ రోల్స్ చేశాను. ఇందులో ఒక తెలియని ఒక అమాయకత్వం ఉంటుంది ఈ క్యారెక్టర్. అమాయకత్వం అంటేనే ఆమని గారు కదా? అవును, తెలియని అమాయకత్వం అంటే తెలిసిపోవట్లేదు ఆవిడ. అదే నన్ను అలా ఫిక్స్ అయ్యారు. అయినా ఇందులో అలాగే అనుకున్నాను, కానీ ఇందులో అమాయకత్వంతో ఒక మంచి ఒక కామెడీగా కొంచెం చాలా ఫన్నీగా ఉంటది నా క్యారెక్టర్ ఇందులో. వీళ్ళెవరు నమ్ముతున్నట్లు లేరు, అందరూ సీరియస్ గా చూస్తున్నారు ఏంటో. నాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది మ్యామ్, ఇంప్లిమెంట్ చేద్దాము అని. సో ఎవరో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాయల్ గారి క్యారెక్టరైజేషన్ గురించి నా స్టైల్లో చెప్తా, సినిమాతో దానికి సంబంధం ఉందా లేదా ఆడియన్స్ గెస్ చేయాలి. ఓకే, ఏదో ట్రై చేయమ్మా. నేను స్టార్ట్ చేస్తాను. మీ క్యారెక్టర్ సినిమాలో నాతోటి ఎందుకమ్మా మొదలెట్టడం? రోస్టింగ్ సెషన్ నాతోనేనా? ఉన్నారు కదా మ్యామ్. ఓకే, సినిమాలో ఝాన్సీ మ్యామ్ క్యారెక్టర్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, అసలు నోట్లోంచి మాట రాదు, అసలు ధారాళంగా తన ఆస్తిపాస్తుల్ని దానం చేసి కొంచెం చివరి దశలో లేకపోతే గోల్డెన్ ఏజ్ లో ట్రిప్ కోసం సేవ్ చేసుకున్నారు. అమ్మా వాళ్ళు చెప్తేదేదో వాళ్ళు కొంచెం నమ్మేట్టు కొంచెం చెప్పమ్మా, కావాలి మీరు నమ్మకూడదు అన్నట్టు చెప్పకమ్మా. ఏ తోస్తే చెప్తానక్క. అండ్ వాళ్ళ సిస్టర్ తోటి ట్రిప్ వచ్చారు. బాగా అర్థమైంది, అలా బాగా ఇప్పుడు అర్థమైంది. మీరు ఇంకెవరి గురించి ఓ పని చేయండి వంశీ, నేను బౌన్స్ మాట్లాడు ఇస్తా, వంశీ. ఇక్కడ పెట్టేయండి అంతా. ఏంటంటే ఆవిడ చెప్తాను ఈవిడ చెప్తాను అందరు కలిసి కథ చెప్పినప్పుడు సో ఒక పని చేద్దాం, ఒక పని చేద్దాం. వంశీ, నీకు బోర్ కొడుతుందని నాకు తెలుసు, నీ గేమ్స్ అంటే చాలా ఇష్టం అని తెలుసు, Yes. అండ్ వంశీ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ అని మాకు తెలుసు. ఎలా తెలుసా అది? బస్ ఎక్కామా, మన బస్ ఎక్కితే ఈ బ్యాక్ బెంచర్స్ ఒక గోల్ ఉంటది. ఈ బ్యాక్ బెంచర్స్ సునైనా, వంశీ, వీళ్ళు రూప, వీళ్ళందరూ ఎక్కువ వినబడేది ఫైల్ సౌండ్. వేసే జోక్ ఇంత ట్రావెల్ అవ్వాలి కదా అక్క, ఫ్రంట్ నుంచి వెనక్కి రావాలి కదా, కొంచెం లెన్ని ఉంటది. ఇది ఫ్రంట్ సీట్. ఫస్ట్ సీట్ అన్నపూర్ణమ్మ గారిది, ఆవిడ పక్కన సీట్ ఆపిన నాది, ఆ తర్వాత ఆమని గారిది. ఈ మూడు అయిన తర్వాత ముందు క్యాప్టెన్ సీట్ లో అది. ఈ నలుగురు ఈ అమ్మాయి ముందుకు వచ్చి ఓకే వెళ్తామా, ఇలా బస్సు ఎక్కేది. ఈ బస్సు ఎలా సాగేదంటే రోజు మా డైరెక్టర్ మమ్మల్ని ఒక 3-4 గంటల ప్రయాణం చేయించేవారు. అవును, ప్రయాణం చేయడం కోసం, షూటింగ్ Easy-గా. కోసం ప్రయాణం చేసి అలా మనకు సీన్ గురించి చెప్తూ అలా సీన్ ఎక్కడ ప్రాక్టీస్ చేయించేవాడు? డ్రైవర్ ఏం చెప్పేవాడు? లేకపోతే చెప్పేది ఈయన చెప్తున్నాడు, ఏది చెప్పండి, ఏం చెప్పేమంటే అయినా కూడా మాకు స్టాండింగ్ అలవాటు వెళ్ళవయ్యా అని మా డైరెక్టర్ గారు ఊగుతున్న బస్సులో స్క్రిప్ట్ పట్టుకుని మా అందరితోటి స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయించి ఎగ్జాక్ట్ అది అలాగే ఊగుతూ పాయల్ దిగే సౌండ్ కూడా ఒకసారి ఇమిటేట్ చేయరా. దిగే సౌండ్ సెపరేట్ ఎలా ఉంటుంది మాకు సేఫ్. మీరు మోహన్ పేలిలో షూట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే మిస్ అయ్యారు. ఝాన్సీ గారు, ఆమని గారు, పాయల్, మేమందరం ఉన్నాం, మీరు లేరు ఆ రోజు. ఎందుకు గుర్తుందా? ఎందుకంటే పాత దాకా నేర్పుతారు. అంటే ఏం చేశారు మేము మిస్ అయింది మీరు? అసలు ఏం జరిగింది? ఇదే ఏం జరిగింది? ఏం జరగబోతుంది? ఎందుకయ్యా ఆల్రెడీ ఒక అసలు సంచలనం అయింది. నాలెడ్జ్ లేదు, మిస్ అయ్యో.
తెలీదా? We had so much fun. తెలీదంట. సో మచ్ ఫన్. ఎంతసేపు నవ్వుకున్నాం కంటిన్యూస్ గంటలు గంటలు. We didn't even need wine. But that day, అంటే మీరు రాలేదు, మీ ఫుల్ ఒక్కరికే తెలీదా? ఫన్ ఆ రోజు. అంటే కింద కూర్చొని తినేప్పుడు కదా సూపర్. అసలు ఈ రోజు అది recreate చేయాలి మనం. అది recreate చేయాలి. గురించే సూపర్. ఎనీవే సునైనా, యూ డి నాట్ మిస్ ఎనీథింగ్. ఇట్ వాస్ సూపర్ ఫన్ హ్యావింగ్ యూ ఆల్ అరౌండ్. ఏదో మిమ్మల్ని లేట్ పెట్టడానికి మా డైరెక్టర్ గారు వంకలు ఎత్తుక్కుంటూ ఉంటారు. బ్యాక్ బెంచర్స్ గురించి ఆపలేదు నేను, నాది అవ్వలేదు. అండ్ వంశీ పాటలు పాడుకున్నాం అంతే కదా అక్క, మేము చేసేది అంతేనా? అంతేనా? How many elephants crossing the bridge? ఏంటి? నాకు వంశీ నేర్పించేలాగా Next scene. ఇదిగో Just relaxing. ఫ్లైట్ ఎక్కిన పూట మొదలెట్టారంట. ఆడియన్స్ కి చిన్న question చేసావా? నేనైతే 1 month నేను ఎలాగ నేర్చుకోవాలి లాస్ట్ ఫైనల్ కి నేర్చుకున్నాను. ఇప్పుడు తెలిసిందిగా మీకు. సో ఇందు మూలంగా ఏమర్థమైందంటే ఈ హ్యాపీ జర్నీకి వీళ్ళు సినిమా షూటింగ్ కి వెళ్ళారా, ఇలా ఆడుకోవడానికి మాడుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు ర్యాక్ చేసుకోవడానికి వెళ్ళారా? అసలు ప్రొడ్యూసర్ గారు ఏమనుకోవాలి మీ గురించి? వద్దు అసలు ఏమనుకోక. అసలు అదేం క్వశ్చన్ ఆడుకోవడానికి వెళ్ళి అదే కదా. నేనేమనుకోవాలి, సీన్లు డైలాగ్ ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని ఎన్నికలు తిరగాలి. ఎన్ని మధ్యలో నువ్వు కూడా రాసేటప్పుడు ఎన్ని సో ఇంతకీ ఏనుగుల గొడవ ఏంటంటే వంశీ మొదలెట్టాడు. వంశీ ఒకసారి ఏనుగులు Yes, చెప్పు. please. అది ఇప్పుడు గేమ్ ఇట్లా చెప్పు ఒకసారి చెప్పవా? ఇదిగో వంశీ ఒక గేమ్ ఆడిస్తాడు. వింత క్వశ్చన్ అడుగుతాడు. అది వీళ్ళు ఆ వింత ఆడమా? క్వశ్చన్ కి Audience ఆడమా? అదే సార్ ఆడియన్స్ Yes, చేసి comment సరే, పెట్టండి. జాగ్రత్తగా వినాలి ఆడియన్స్ అందరూ. Yeah. ఇది ఇక్కడ ఒక అడవిని ఊహించుకోండి. అందులో ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు ఇలా నడుస్తున్నాయి. అంటే నేను నడవాలి ఇప్పుడు. వద్దు మీరు కాదు. గజగామిని వద్దు. అయితే మధ్యలో ఒక కొలను వచ్చింది. ఆ కొలని పైన ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ని ఏనుగులు దాటుతాయి. సో ఐ విల్ రిప్రజెంట్ విత్ ద సౌండ్ హౌ మెనీ ఎలిఫెంట్స్ ఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. అవి ఎన్ని ఎలిఫెంట్స్ క్రాస్ చేసినా మీరు గెస్ చేయాలి అనేది గేమ్. హౌ మెనీ ఎలిఫెంట్స్ క్రాస్ ద బ్రిడ్జ్. ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఇదేం పిచ్చి గేమ్, ఏం చేస్తున్నారు అనుకుంటున్నాను. కానీ ఇది అందరు సేమ్ ఒకటే గెస్ చేస్తాం. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1. అందరూ ఒకటేసారి చెప్తున్నాగా. అంటే చేసింది మీరు కదా, ఆగండి వాళ్ళు చెప్తారు. మళ్ళీ అక్క నీకు కూడా. నాకు రాదు ఇది. దీనిలో పార్టిసిపేట్ చేయరు. మీరు 3 కౌంట్ చేయండి. నేను చేయను. నంబర్లు ఒకసారి చెప్పక్క. చేయండి, ఒకసారి చేయండి. Count చేయండి. హౌ మెనీ ఎలిఫెంట్స్? ఒకటి కాదు. మరి అందుకే నేను చెప్పను. అందరూ ఒకటేసారి. అందరూ ఒకేసారి చెప్తాం. నువ్వు ఆగు, నువ్వు చెప్పక వీళ్ళందరూ చెప్పు. చెప్తాం అక్క. రెడీ అక్క. 3, 2, 1 అని చెప్పు. 3, 2, 1. 3. అది గేమ్ సీల్ అయితే ఇట్లా ఫాస్ట్ గా నన్ను ఈ game లో celebrate చేసేయండి సార్. ఒక్కసారి అక్క ఇది ఖచ్చితంగా బాగా ఏదైతే ఇది కష్టంగా ఈ గేమ్ మీరు కనిపెట్టలేకపోతే దీనికి ఆన్సర్ సినిమాలో ఉంటది. ఆ? సినిమా థియేటర్కి వచ్చి చూడండి. ఏ మాయల్ ఫకీరు, మాయల్ ఫకీరు. ఏం కాదు, దాన్ని డిలీట్ చేసినామని చెప్పొచ్చు సార్. అంతే. మనకు థియేటర్ తప్పించడం మాయల్ ఫకీర్ ప్రాణాలు చిలకలో ఉంటాయి. హ్యాపీ జర్నీలో ఈ రెడిల్ ఆన్సర్ ఉంటుంది రండి అని చెప్పి కొడతారయ్యా బాబు జనాలు. బట్ ఇట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. మ్యామ్ మీరు కూడా క్రేజీ గేమ్ అసలు అందరినీ షేక్ చేసేసారు అసలు. మీది కూడా లాస్ట్ డే క్రేజీ. లాస్ట్ డే మ్యామ్ ఆ గేమ్ పేరే అది చీటీలా. That is okay. €500 గిఫ్ట్ గా ఇచ్చి Next. అన్ఫార్చునేట్లీ నేను అలా నిద్రపోయి నేను ఆడలేదు. కూడా నిద్రపోయాను. సర్లే రాను. మీరు కూడా కాదు, ఈసారి గేమ్ ఆడిచి 5,000 ఇచ్చిన ఒక ఇండియన్ కరెన్సీ. Yeah, we are here. రెడీ రెడీ.
అసలు దాన్ని ఎప్పుడు స్కిప్ చేద్దామా? బిఫోర్ వి గో బడ్జెట్ లోటు బడ్జెట్ లోకి వచ్చింది. ఫిబ్రవరి వచ్చేంత వరకు ఎవరు మాట్లాడకండి. యా, ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. రెడీ I want to hit. రెడీ అది హ్యాపీ జర్నీ. ఈ రోజు మీ నిజాలు బయట పెట్టబోతుంది. మమ్మల్ని ఎలా ఫ్లైట్ ఎక్కించి గుత్తా ప్రొడక్షన్స్ అండ్ కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ తీసుకెళ్లారు కదా, ఇప్పుడు మీ నిజాలు బయట పెట్టబోతున్నారు. ట్రూత్ ఆర్ డేర్. ఈ ఫ్లైట్ ఎవరి వైపు కాగిందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ నిజంగా నిజాలు చెప్పాలి. రెడీ అమని? రెడీ? రెడీ. Sunaina. Yeah. We'll start either with Sunaina ma'am. Guess say. ఝాన్సీ మ్యామ్. రవి క్వశ్చన్ అడుగు. ట్రూత్ ఆర్ డేర్ అడుగు. ట్రూతే. Anybody can ask questions. Anyone can ask. Whoever is pointing is the one. Ravi. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్ అక్క. ట్రూత్. నేను ఏమడినా నిజం చెప్తావు. నువ్వు ఈ సినిమాకి నువ్వు డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకోలేదు. తీసుకున్నాక నిజం చెప్పవే. తీసుకున్నాక హే, తీసుకున్నా. and how important is this character for you? వెరీ ఇంపార్టెంట్ అక్క. చాలా నాకు రైట్ ఆన్సర్. మై ఫస్ట్ హిట్ ఈ సినిమాతోనే వస్తుంది అక్క. Huh? మై ఫస్ట్ హిట్ ఈ సినిమాతోనే ఉంది. నీ ఫస్ట్ హిట్ ఈ సినిమాతోనే ఉంది. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. కానీ మనకి కావాల్సిన సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎవరితో అంత ఇద్దాం లేదు. తిప్పుకున్నామంట. ట్రూత్ ఆర్ డేరా? సరే డేర్ అనుకుందాం. డేరా. సరే ట్రూత్. అరే మాట మీద ఉండవే పిల్ల. సరే డేర్. డేర్ అంట. మంచి ఛాలెంజ్ చేయండి. She confuses you to the core so that she is the one who is winning all the time. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చెప్పు. సరే డేర్. డేరా? డేర్ చేస్తా. చేస్తా. డేర్. గ్యాప్ Tension వస్తుంది నాకు. పాయల్ని ఇమిటేట్ చేయి. డేర్. పాయల్ని ఇమిటేట్ చేయి. అది యాక్టింగ్. లేదు, డేరే అది, డేరే. సో దీంతో ఏమర్థమైందంటే పాయల్ ఎప్పుడు ఫోన్లో ఉంటది. అది నిజమా కాదా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అడుగుతారు. అది ట్రూత్ పెట్టండి. ట్రూత్. నిజమే చెప్పేద్దాం ప్రశాంత్. ఆల్ రైట్. డైరెక్టర్ అభిరామ్ గారు మీకు అన్యాయం చేశారు. ఎందుకు? ఎందుకు? ఎస్ ఆర్ నో అడుగుతున్నాను. ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో సింపుల్ కదా. నేను చేస్తాను కాదు. మీకు డైరెక్టర్ అభిరామ్ గారు కావాలని మీరు లేని టైం చూసుకుని ఫోటో షూట్ పెట్టి మిమ్మల్ని పోస్టర్ లో తీసేశారు. దానికి మీకు కోపం, నిజంగా కోపం వచ్చిందా? ఉత్తుని కోపం వచ్చింది? నిజంగా కోపం ఏం రాలేదు. నేను లేనేంటి అని షాక్ అయ్యాను. ఫోన్ చేసి అడిగాను. చిరాకేసింది. చిరాకేసింది. తర్వాత అసహ్యం. లేదు కొంచెం బాధేసింది. ఎందుకు బాధేసింది అని పక్కన అయ్యో నువ్వు లేవండి ఒక్క నిమిషం నేను క్లారిటీ తెచ్చుకుంటున్నాను నేను అడిగాను. ఆ తర్వాత లేదు ప్రతి ఒక్కరికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు. సో లోక కళ్యాణార్థం దాన్నే ప్రమోషన్. ఇది నిజంగా అనిపించట్లేదు. అది కవరింగ్ చేసి ఇది కవరింగ్ చేస్తున్నట్టు ఉంది. లేదు మీరందరూ ఏమంటారా? నేను నిజంగా చెప్తా. ఒక 60% నిజం ఉంది అందులో. నాకు అబద్ధం 40% చెప్పడమే కష్టం. నిజం తొందరగా చెప్తాను. ఇది కూడా ఒక అబద్ధమైన. ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే పాప మావిడికి నిజం తెలియదు. ఎందుకంటే నేను అయ్యలేదు. పోస్టర్ జరిగి ఏం జరిగిందో ఆవిడికి Okay. తెలియదు. ఎనీవే, మళ్ళీ సో తిప్పుదాం. మళ్ళీ తిప్పుదాం. ప్లీజ్ కమ్ ఆన్ వంశీ, నీ వైపే రావాలి వంశీ. ఓవర్ దినక్క. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. Truth. అభి, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ది ఆల్ బంచ్ లో? I know the answer. అన్నపూర్ణమ్మ గారు. I know. అంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళలో నీ ఫేవరెట్ సింగిల్ వర్డ్ ఆన్సర్. డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దని నా మామూలుగా డైరెక్ట్ పర్లేదు. ట్రూత్ కదా. వద్దు, ఒకటే ఆ పేరు కావాలి నాకు. ముందు వెనక ఏమీ వద్దు, పేరు కావాలి. Explanation of ఇంటి పేరు చెప్పు కావాలండి. నా ఇంటి పేరు ఆయనకి తెలియదు. రాగు. ఒకటే పేరు. సరే ఝాన్సీ గారు. ఎందుకంటే అమ్మని గారు మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోతున్నందుకు కాదు బాధ, నేను నైట్ వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళి అప్పుడు అనుకున్నా క్యాచ్ పడినా. అమని గారు అవమానం. రీల్ పార్ట్నర్స్ మనం అంటే ట్రెండింగ్ మ్యామ్ సరే సరే నేను ఎందుకు అంటే ఆ తోక నా సైడ్ ఉంది కాబట్టి అడుగుతా క్వశ్చన్. ఝాన్సీ గారు ఫస్ట్ నేర్చుకుంటారు, ఉండండి అయ్యా. వచ్చినప్పుడు సరదాగా డే 1 డే 2 కలిసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తానంటే ఈవిడ మాక్ చేస్తున్నారేమో, ఈవిడ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం ఏంటి అనుకున్నా. ఆ తర్వాత నేను సరదాగా అన్నారు కదా, నేను కూడా సరదాగా ఓకే మ్యామ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయండి అన్నా.
ఆవిడ ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే తర్వాత నుంచి మార్కింగ్ ఇక్కడ ఏంటి నిజంగా అయితే నేను ఫేవరెట్ యాక్టర్ ని కాదన్నమాట. Favorite assistant అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట. టూ ఇప్పుడు యాక్టర్ చెప్పండి ఎవరు? అందరూ సో we need promotion sir. Yeah. Need some- లేదు లేదు క్వశ్చన్ అది కాదు, క్యాన్సిల్. నేను తోక నాది కాబట్టి. యూ ఆస్క్. అందరిలో మీకు ఎక్కువ చిరాకేసిన యాక్టర్ ఎవరు? ఇది చెప్తారు, ఇది చెప్తారు. This is nice. Oh yes, one name only, no reasons, no definition. నువ్వే ఇచ్చిన డైలాగ్ కాకుండా ఏది పడితే తయారు చేసి చెప్పావు. అడిగిన వాళ్ళ గురించి చెప్పండి. మరి ఉంటాడు. అందరూ నవ్వుతుంటే మనోడు సీరియస్ చూస్తుంటాడు. నేను అక్కడ మనకు మానిటర్ లేదు కాబట్టి చూడలా, ఆనందమే అందరూ ఒక ఫ్లో వేస్తుంటే మనోడు మాత్రం కృష్ణలాగా. నేను తర్వాత ఎడిటింగ్ లో చూసుకుని మనోడు ఎందుకు ఇలా చాలు అసలు అనుకున్నా. మళ్ళీ చికిరి చేశాడు. చికెన్ వేసాడు, అసలు డాన్స్ తప్ప అన్ని చేశాడు. ఆ పాట క్యారెక్టర్ లో ఉన్నా నేను. ఓ నేను ఎలా చేస్తా, గోవింద్ ఎలా చేస్తా. మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరంటే మీకు ఇష్టమైన అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. మీకు ఇష్టం లేని యాక్టర్ ఎవరంటే బాగా యాక్ట్ చేస్తున్న యాక్టర్ ని చెప్తున్నారు. ఎలా సార్? అన్ని అబద్ధాలు ఎలా అండి? పైగా ట్రూత్ అంటున్నారు. పైగా పృథ్వీ కోస్పిరిట్ అది ఆ పాయల్ ఓకే, జినిషా జినిషా. పృథ్వీ అడుగు. మీ వైపు ఉంది, మీరు అడగండి. Hey, that is tail. జినిషా, పృథ్వీ, అభిరామ్, రవి. ఎక్స్క్యూజ్ మీ, నేను ట్రూత్ ఆర్ డేర్ అసలు చెప్పానా? సరే అడుగు క్వశ్చన్. ఆన్ స్పాట్ ఉంది. పృథ్వీ, అభిరామ్ బ్రో, రవి ముగ్గురులో ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకో? వంశీన్. నువ్వు లేవా ఆప్షన్ లో? He's the questions from his Question. side. పృథ్వీ, రవి, అభిరామ్. అభిరామ్. వంశీ పేరు కూడా join ఒకరిని పెళ్లి చేసుకో. Oh, there. అయితే ఒకరిని పెళ్లి చేసుకో ఇప్పుడు. ముగ్గురు మ్యారీడ్, నువ్వు అన్మ్యారీడ్. వంశీ. Reasons why you didn't include us. బికాజ్ ఐఎమ్ క్వశ్చనర్. కాదు నాన్న, అంతే. దీన్నే అంటారు జిస్కి బిల్లి ఉస్కో మ్యావ్ అని. అది ఆల్ ద బెస్ట్. బాగా బాయ్ చోరా తిప్పు. వంశీ వైపు ఇట్లా పెట్టావు. ప్రిపేరింగ్. డన్. అక్కడ నువ్వే ఉన్నావు. నువ్వే అది. అక్కడ నువ్వే వంశీ అక్కడ వంశీ వంశీకి బాగా కక్ష ఉన్న వాళ్ళు ఎవరన్నా అడగండి. పాయల్, యు ఆస్క్ వంశీ. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ట్రూత్ Truth అన్న. ఓకే, ఎనీబడీ కెన్ క్వశ్చన్. నిజం. ఈ సినిమాలో నేను నీ పక్కన చేయడం నీకు ఇష్టమా కదా? అది కూడా పర్సనల్. అది వెళ్ళేటప్పుడు కార్లో అడగచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ అవసరం. I want this one, personal one. We want. ప్యారిస్ లో లేదు, నాకు ఇది కావాలి. ప్యారిస్ లో నైట్ 1:30కి నువ్వు ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు? నేను ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఆ అమ్మాయిని రూమ్ దగ్గర దించేసి వచ్చా. ఆ అమ్మాయి రూమ్ మీ రూమ్ పక్క పక్కన ఉంటే ఇద్దరు బయట ఎక్కడికి వెళ్ళారు? Hotel కదా. నాకు ఆ అమ్మాయికి చాలా ఉంటాయండి, మీకు ఎందుకు? అదే ట్రూత్ గేమ్. ఎక్కడికి వెళ్ళారు అని. ఎవరా అమ్మాయి, ఎక్కడికి అవన్నీ వెళ్ళారు? క్వశ్చన్ ఏందారు? ఒకటి క్వశ్చన్. ఇందుకే ఎవరు ఆ అమ్మాయి? నాకు తెలియదు. వంశీ ఎవరా అమ్మాయి? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. తిరుగుతాను కదండి నేను. నిద్రలో నడిచే ప్రాబ్లం లేదు. అలవాటు ఉందని తోడు తీసుకెళ్తాను నిద్రలో నడవటానికి. నాకు తెలియదు, ఆమెకు కూడా అలవాటు ఉందండి. కాదు, అయితే సరిపోయి. ఈ అమ్మాయి ఎవరు ఎలాంటివన్నీ కొంచెం పర్సనల్ అని నేను అడగలేదు. ఈ thumbnail ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్ అడగబోయి నోరు మూసుకున్నాను. నేను అడగట్లేదు ఇప్పుడు. తర్వాత కార్లో అడగమన్నావుగా, తర్వాత వాడుకుంటాను. కార్లో వాడుకుంటాను. కానీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే ఆ ప్రశ్న ఈ ప్రశ్న అనే తర్వాత We also go in the same car. ఓకే. We want to know. నాకు ఇప్పుడే కావాలి. నేనైతే డిక్కీలోకి ఇప్పుడు నా క్వశ్చన్ అయిపోయినట్ట ఉంది. క్వశ్చన్ అవ్వలేదు అసలు. ఓకే, వంశీ నీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నాడని నాకు అనుమానంగా ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్స్? Yes, నాకు from tip to toe. no. అంటే ఉన్నోనే మెడిటేషన్ మాయమైపోతాడు. షార్ట్ రెడీ అనగానే వంశీ ఎక్కడున్నాడు అని వెతకండి అంటే మెడిటేషన్ లో ఉంటాడు. నాకు స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, మల్టిపుల్ పర్సనాలిటీస్. ఉండుండి అల్లరి చేస్తాడు, లేకపోతే కామ్ అయిపోతాడు, లేకపోతే మౌనిగా యోగిగా తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి తాట తీసే పంచులేస్తాడు, రిప్పింగ్ అపార్ట్ రోస్టింగ్ చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయి ఇన్ని పర్సనాలిటీస్? మ్యామ్ మీరు ఎప్పుడు చూసారు నేను రోస్టింగ్? మా తెలుసులే. మీ దగ్గర చాలా డీసెంట్ గా ఉన్నాం. అందుకే మనదే పర్సనాలిటీస్. yes చూసా, మాకు చెవులు చాలా షార్ప్. బస్సులో వెనకాల ఏం జరుగుతున్నాయో
భోజనాలు అప్పుడు ఏం నిద్రపోతుంటాం కదా, అన్ని ఒకసారి మేము అందరం పాట పాడుకుంటే దాని వెనక్కి తిరిగి అన్నారు. అంటే మేము ఏం చేసినాం, పాటలు ఆపేలే, స్లోగా పాడుకున్నాం. అది ఎలా అంటే ఏ రేంజ్ లో ఏది పాడండి ఒకసారి. చాలా పాడావు. రాములమ్మ అలా కాదు, గట్టిగా పాడి తర్వాత గట్టిగా బస్ అంతా ఇదే గోల, అదే బస్ అంతా ఇదే గోల. సో మల్టిపుల్ పర్సనాలిటీ నిజమే వాల్యూమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. బాగా ఎంజాయ్ చేశాను. ముందు బస్సు డ్రైవర్ పాపం కంగారు పడిపోతుంది, అమ్మాయి పిచ్చెక్కిపోతుంది, వెర్రెక్కిపోతుంది అని చెప్పి కొంచెం కంట్రోల్ చేశాను అంతే. అది ఆమెని గారికి నాకు మాత్రమే తెలుసు. పాపం ఆ బస్సు డ్రైవర్ మీద మనసు పారేసుకున్న మా అభిరామ్ గారు బస్సు డ్రైవర్ మీద చాలా 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 దగ్గర పారేస్తున్నారు ఆయన. మల్టిపుల్ స్ప్లిట్ మనసు ఆయనది, మస్తు మందికి ఇచ్చిండు అక్కడ. చాలా మంది దగ్గర పారిస్తున్నారు. రిసెప్షనిస్ట్ కి ఇచ్చిండు. రిసెప్షనిస్ట్ కాదబ్బా, మన అక్కడ కూడా ఆమెకి ఈమెకి ఇంకో దగ్గర మ్యూజిక్ వాయించారు అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ. అక్కడ ఒక అమ్మాయిని వెళ్ళి ఆ అమ్మాయి ఏది అని చూస్తే ఈయనతో ఉంది. ఆర్టిస్టులు దొరక్క వీళ్ళు అందరినీ ప్లీజ్ అది ఆఖరికి మా హోటల్లో వర్క్ చేస్తున్న రిసెప్షనిస్ట్ తీసుకొచ్చి క్యారెక్టర్ ఏం చేశాడు, క్యారెక్టర్ ఏం చేశారు. ఎంత మందితోటి అలా బతిమాలుకుని ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను. ఓ ఓకే. పీస్ ఆఫ్ అభిరామ్స్ హార్ట్, a piece of Abhiram's heart, pieces of Abhiram's heart are in France. Scattered France. చాలా మంచిది అక్కడ. Bridges of Madison County లో ashes bridges మీద పంచుతారు చూసారా, అలాగా Abhiram's heart is split across Paris, south of France for now, and Paris also. సో ఇప్పుడు ఒకసారి ఎవరు తిప్పండి అమ్మా ఇల్లు. లేదు ఇంకా పెట్టండి, ఇంకా మీకే యాడ్ అయిపోయింది ఇంకా. డేరే చెప్పట్లేదు. డేర్ అంటే నుంచి చేయించడానికి సాలిడ్ గా అడగాలి ఇప్పుడు మ్యామ్ కి. పృథ్వీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి? పృథ్వీలో మీకు నచ్చని quality? అయితే okay. నచ్చని అయితే ఉన్నాయి, బాగా ఉన్నాయి. తనకి వర్క్ లేదు అనుకున్న పూట మిగతా అంత వన్ గుడ్ క్వాలిటీ ఇస్ దట్ హీ యూస్ టు కమ్ అలాంగ్ మొత్తం అంతా షూట్. తనకి ఎంత తక్కువ వర్క్ ఉన్న స్క్రీన్ టైం ఉన్నా మాతో ఉండేవాడు, మాతో. కానీ నచ్చని క్వాలిటీ ఏంటంటే సడన్లీ డిసపియర్ అయిపోయాడు. అది షూట్ లోనప్పుడు మరి వచ్చావా లేదా? వచ్చావా లేదా? వచ్చాను. ఎందుకు వచ్చావు? షూట్ చేయడానికి. మరి ఎందుకు డిసపియర్ అయిపోయావు? నా షార్ట్స్ అయిపోయాక వెళ్ళిపోయాడు. అంత లేదు, నీ షూటింగ్ లేనప్పుడు కూడా. నువ్వు ఒక్కడ వెళ్ళిపోతే పర్లేదు, షూట్ లో తీసుకెళ్ళిపోయాడు కదా. అంత ఆబ్వియస్ గా తెలిసిపోతుంది పాయల్ నవ్వుతే. వచ్చేది సో ఎక్కడున్నారా అని వెతుక్కోవాల్సి వచ్చేది. అదేంటండి, స్లీప్ వాక్ కి తోడు తీసుకెళ్తే తప్పలేదు, కానీ ఆయన షూట్ లేనప్పుడు తోడు జరుగుతున్న టైంలో పని డిస్ట్రిక్ట్ కూసేగాడితే మేసేగాడితే తేడా ఉంటదమ్మా. స్లీప్ వాక్ డే వాక్ ఇప్పుడు ఆన్ ద సెట్ లో మేము మరి షార్ట్ లేనప్పుడు అలా ఫ్రాన్స్ తీసుకెళ్ళారు చూడాలి కదా. చూడమ్మా, నీకంటే షార్ట్ లేదు, నువ్వు వెళ్ళి ఏమన్నా తాగు, కాఫీనే తాగుతావు, బియరే తాగుతావా, వైనే తాగుతావు, నీ షార్ట్ లేనప్పుడు ఏదైనా తాగు. మా యాక్టర్లను తీసుకెళ్లిపోయి జస్ట్ వన్ షాట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పు. నువ్వు అడిగావు, నేను చెప్పాను వంశీ, అయిపోయింది. యా ఐఎమ్ డన్. లేదక్క, హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? మొత్తం అపార్ట్ ఫ్రమ్ రెండు అపార్ట్ ఫ్రమ్ ఆమని గారు నాన్న పన్నం గారు, వాళ్ళిద్దరు కాకుండా. ఎందుకు చెప్పేస్తారు అలా అలాగ కదా. మై ఫేవరెట్ ఇస్ ఆమె. థర్డ్ ఫేవరెట్ పర్సన్. నీ థర్డ్ ఫేవరెట్ పర్సన్ ఎవరు? 1 2 ఎవరు అనుకుంటున్నావు? అన్నపూర్ణమ్మ గారు ఈజ్ మై సోల్మేట్, మై మమ్మీ. న్యూ ఫౌండ్ బాండ్, లవ్, సిస్టర్హుడ్, లవ్. అక్కడ అందరూ సిస్టర్సా అని అడిగారు. సిస్టర్సా, మీ ఇద్దరు సిస్టర్సా అని అడిగారు చాలా మంది. సో అలాగే. సో ద థర్డ్ ఫేవరెట్ మ్యామ్, యు కెన్ ఆన్సర్ ఫ్రమ్ ద క్రౌడ్. పేరెంట్స్. మై డాటర్. అదే చూస్తున్నా నేను. నా పాయం గట్టిగా నవ్వుతుంది. అటు చూస్తే ఎక్కువ నవ్వుతుంది ఇంకా.
ఎక్కడ సౌండ్ లేదు, వి హ్యాడ్ సమ్ గ్రేట్ మెమరీస్, గ్రేట్ కన్వర్సేషన్స్, గ్రేట్ ఫుడ్. We were the first ones to step out of the hotel, first day, landing day. మీకు తెలియని కూడా తెలియదు. Inauguration మేము ఇద్దరం చేశారు. వెళ్ళిపోయి ఒక రౌండ్ తిరిగేసి వచ్చేసాం. Yeah. మీరు కూడా అలా తీసుకెళ్ళిపోయారు అందరినీ నేను మరి. షూటింగ్ స్టార్ట్ Shooting, landing day. షూటింగ్ ఆ స్టార్ట్ రోజు ఈవినింగ్ షూట్ లో నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. పోనీలే పృథ్వీ, అయిపోయింది కదా మళ్ళీ. మిగిలిన నామని గారు ఒకరే. అంతే. అవును, అడిగేద్దాం. పాయల్ ఉంది, ఆమని గారికి వచ్చింది. రామని నామని గారికి వచ్చిందా? రాలేదు, పెట్టారు. ఇంకా నెక్స్ట్ పెడతారు అంతే. ఇంకా నేను అడుగుతున్నా, మీకు ఇచ్చిన క్యారెక్టర్ కాక మీరు ఇంకో వేరే ఏ క్యారెక్టర్ అన్నా చూస్ చేయాల్సి వస్తే ఎవరి క్యారెక్టర్ ఎసరు పెడతారు? ఇంకోళ్ళ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, ఇది చాలా మంచి క్యారెక్టర్, నేను అది చేస్తే బాగుంటుంది అని అనిపించే క్యారెక్టర్ మన సినిమాలో మన సినిమాలోనే? మరి అలా అనుకుంటే పోస్ట్ అక్కడ ఉంది. అదే చూస్తున్నా క్యారెక్టర్ choose one. చేస్తే బాగుంటుంది అనుకుంటే రూపాయి తీసుకో చెప్పుకోరు. Rupa, yeah, had some action sequence. అంటే వీళ్ళది బాగుంటుంది కానీ మరి అంత చిన్నప్పుడు అంత ఆ అయిపోయింది. చిన్నపిల్ల క్యారెక్టర్ కాదు, ఆ పిల్లని తీసుకొచ్చి తర్వాత చిన్నపిల్లని వేస్తారు. అది ఒరిజినల్ క్యారెక్టర్, చిన్నపిల్ల క్యారెక్టర్ కాదు. ఫైర్ బ్రాండ్ ఫెమినిస్ట్ క్యారెక్టర్, కొంచెం ఏజ్ ఉన్న క్యారెక్టర్ కావాలి. సో ఏజ్ ఉంది కాబట్టి తినని మంచి ఏజ్ పర్సన్ తీసుకొచ్చారు. కొంచెం యంగర్ పర్సన్ కావాలి అని చెప్పి యాక్ట్ చేయించారు. అదర్వైజ్ అది అసలు ఫైర్ ఆ బ్రాండ్ క్యారెక్టర్ ఏంటంటే ఏజ్ డే గానీ యంగర్ గా కనిపించే అమ్మాయి కోసం ఈ అమ్మాయిని తీసుకున్నాం. ఏజ్ పర్సన్ ఏనన్నమాట. సో మీరు ఓవరాల్ గా అయితే నాకు అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్స్ Obviously అదే Oh. వస్తున్నాను. మన పార్టీలో మీరు అదే ఓకే పాయల్ వచ్చేసి నీకు పాయలు ఒకటే మిగిలింది. ఇప్పుడు అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడిగాను. నేను అడుగుతా, చూతా డేరా, నువ్వు సినిమా మొత్తం షార్ట్ లేనప్పుడు ఫోన్ లో బూతులు తిట్టని వ్యక్తి ఎవరు? పృథ్వీ. ఒకడిని ఫోన్ లో పిచ్చ బూతులు అర్ధరాత్రి అపరాత్రి మధ్యాహ్నం షార్ట్ పక్కన పెడితే టెక్స్టుల్లో చాలా మందిని తిట్టావు, చాలా పిచ్చి బూతులు తిట్టింది ఒకడిని. మాకు అర్థం కాని భాషలో తిట్టావు, ఆ భాష నాకు వచ్చి నీకు తెలుసు అయినా కూడా తిట్టావు. దట్ వాస్ ద కాన్ఫిడెన్స్ ఐ థింక్ యూ హ్యాడ్ ఆన్. That was supposed to have you. ఎవరు? చెప్పరాదే గ్యాప్ ఇచ్చింది ఆలోచిస్తున్నట్టు పేరు. It's a Telugu person who learned Konkani, so it was easier for me. వంశీ ఏమైంది? హ్యాపీ జర్నీ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం అర్థం కాకుండా చెప్పింది కదా. నేను బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు పృథ్వీ బ్రో కొంచెం కెమిస్ట్రీ పెంచుకో, అమ్మాయితో పరిచయం పెంచుకోవడానికి అమ్మాయి ఫోన్ పెట్టాలి కదా బ్రో. పాయల్ అంటే ఈ గ్యాప్ లో బూతులు వినిపిస్తాయి. కానీ మనోడేమి హాయ్ అంటే పాయలు హలో అంటుంది. మనల్ని హలో అనుకుంటే జుట్టులో వచ్చి ఫోన్ చేస్తుంది. I was in the food van. Okay, I think Sunena garu the last you had this lost shots, no? Yes. So our also almost 2 hours delay అయింది even after sunset. So I was in the food van because obviously it is so cold and washrooms ki place ledu. And he's sleeping behind. I didn't even know. And I didn't even know. నేను ఫుల్ ఆన్ మాట్లాడుతున్నా అంటే తిడుతున్నావు. తిడుతుంది. ఒక 5 minutes తర్వాత భయం వేసి నేను దిగెళ్ళిపోయా సార్ దిగి. సో విషయం ఏంటంటే ఎవ్రీబడి త్రూ దేర్ పర్సనల్ ఇష్యూస్ మీకు ఆన్ స్క్రీన్ ఏమీ తేడా లేకుండా చేస్తారు. అవును, the way she has Yeah, I come hope out so. also. తను షీ వాస్ గోయింగ్ త్రూ ఆ ట్రబుల్, ఆ ట్రబుల్ ని స్క్రీన్ మీదకి తీసుకురాలేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. షీ వాజ్ అడ్రసింగ్ సంథింగ్. అంటే మన ఊరికే అమ్మాయి ఫోన్ లో ఉంది కాదు, చాలా మేజర్ ఇష్యూ డీల్ చేస్తుంది. నేను ఐ హ్యాడ్ టు టెల్ పాయల్ షార్ట్ రెడీ అవుతుంది, ఫోన్ పక్కన పెట్టే. బికాస్ ఎవ్రీబడి స్టార్టెడ్ టు సే పాయల్ ఎప్పుడు ఫోన్ లో ఉంటుంది. నేను ప్రొటెక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయాను. ఐ న్యూ విచ్ కన్వర్సేషన్ షీ వాజ్ ఇన్ అట్ దట్ పాయింట్. పెట్టేరా రెడీ అవుతుంది. సో దట్ వాజ్ హౌ వీ హెల్ప్ ఈచ్ అదర్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆవిడకి హెల్త్ ఇష్యూ వచ్చినా, ఆవిడకి అక్కడ ఎమోషనల్ ట్రామా వచ్చినా, Sunaina's son wasn't well. Everybody, we did our best on the screen. జినిషా బట్టలు పోయినా, Of course, yes, much better. నీ సూట్ కేసులు పోయినా, everybody or the best. Yes. Beautiful, yeah. రూపా గురించి చెప్పాలి. జెన్ జీకి కూడా ఈ సినిమా 100% కేటర్ అయింది. రూపా క్యారెక్టర్ ఇస్ వెరీ వెల్ ప్లేడ్, మిహాలా. అండ్ ఆల్సో మనకి లోకల్ స్పెయిన్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. డియాగో, వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. లోకల్ యాక్టర్స్ చాలా మంది, లోకల్ ఇన్ ద సెన్స్ మనకి ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్.
ప్యాన్ వరల్డ్ ఫిల్మ్. పాన్ వరల్డ్ ఫిల్మ్. అంతర్జాతీయ అండ్ ద బ్యాడ్ గాయ్ తను చాలా బాగా ప్లే చేశారు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పిక్ చేసి చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. దట్స్ అమేజింగ్. మన టీం తోటి ఎంత బాగా లయస్ అయ్యారో అంతే బాగా చేశారు. ఐ థింక్ రూప ఈ సినిమాలో జెన్జీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ఆ పిల్ల ఎండ్యూర్ చేసినంత కష్టం ఇంకెవరు ఎండ్యూర్ చేయలేదబ్బా. మోస్ట్ ఇప్పుడు కష్టాలు చెప్పుకుందాం, కాసేపు కష్టాలు చెప్పుకుందాం. కష్టాలు కూడా కొంచెం ఎంటర్టైనింగ్ నువ్వు అన్నట్టు ఆ అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేశాడు, విలన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి. కానీ కొన్ని సినిమాటిక్ ఉంటాయి, వదులుకోవడాలు, పట్టు గట్టిగా కొట్టేటప్పుడు తప్పించుకోవడం, ఇలాంటివి. జుట్టు ఇలా పట్టుకుంటే ఆ అమ్మాయిని వెనక్కి లాగేటప్పుడు అబ్బాయి చేతిలో అమ్మాయి జుట్టు ఉండిపోయింది. స్కాల్ప్ లోంచి జుట్టు ఊడిపోయి చేతిలో జుట్టు. అది విపరీతమైన చలి. ఐ కాంట్ టెల్ యూ ఆ పిల్ల ఎండ్యూర్ చేసింది. And she was not good with షీ health. వాజ్ నాట్ గుడ్ విత్ హెల్త్. అప్పటికి ఒంట్లో బాగాలేదు ఆ పిల్లకి. ఆ అబ్బాయి ఫిస్ట్ లో అమ్మాయి జుట్టు విత్ రూట్స్ ఉండిపోయింది. ఒక్క నిమిషం నాకైతే ఇక్కడి నుంచి చర్మం వల్చేస్తే ఎంత మంట పట్టిందో నాకు అంత బాధ వేసింది. అంటే ఒక తల్లిగా లోపల నుంచి కదిలిపోయాను నేను. వీళ్ళు వేసుకున్న బట్టలు, పాయలు గానీ బట్టలు కూడా పోయినాయి కదా. ఇక్కడ చిన్న ఫ్రాక్ వేసుకుంది పాయలు, చలి లోపల నుంచి రావద్దని. ఏం చేస్తున్నా? ఏంటది? ఏమో లోపల నుంచి వేడొస్తుంది. ఇంకా చేస్తే చలి తగ్గుతుందా? మీరందరూ చలిని తట్టుకోవడానికి, ఫ్రాన్స్ లో చలిని తట్టుకోవడానికి ఏమేం చేశారు చెప్పండి. ఇదిగో పాయలు ఇలా కాస్ట్యూమ్స్ అక్కడ నా రుద్రేం కాస్ట్యూమ్స్ చేసిండే వైన్. సో నువ్వు బాగా నిండా బట్టలు వేసుకున్నావు. అవును, Arya was good with clothes. Amini ma'am was very good with clothes. నాకు కూడా అంటే అయినా తట్టుకోలేకపోయాను నేను. Yeah. లేయర్స్ ఉన్నా తట్టుకోలేకపోయారు. ఆఫ్ కోర్స్. సో నేను నువ్వేం చేసావు? జర్కిన్ వేసుకున్నా, చలి మూసుకున్నా. అంటే ఇంకా ఒప్పుకొని పాయిల్ జెనిషాకి మాత్రమే వన్ ఆఫ్టర్ వన్ ఇలా. బట్ మనం క్లైమాక్స్ చేస్తున్నప్పుడు మాత్రం అప్పుడు నో జర్కిన్స్, ఎవ్రీబడి హ్యాడ్ టు లుక్ గుడ్. కాబట్టి అప్పుడు మాత్రం నేను బాగా అనుభవించాను ఇలా. Yeah. అసలు నా కొడుకు ఈ సినిమాకి వచ్చిన వాడు 5 degrees చల్లో కూడా ఇట్లా ఊహు ఆహా అని తిరిగాడు. వాడు అమేజింగ్ అసలు. అదే పృథ్వీ, హౌ డిడ్ యూ మేనేజ్? నాకు అసలు చలేలేమా మీకు? చుట్టూ మీరు చూసారు కదా చాలా సార్లు. పక్కకి వెళ్ళిపోయి వేసుకున్నట్టే. ఉన్న జాకెట్ తీసి తిరిగాడు. ఈ టీ షర్ట్ వేసుకుని తిరిగాడు చాలా సేపు. వంశీ నువ్వు? తను కొన్ని జర్కిన్ కూడా నాకు ఇచ్చేసాడు. జర్కిన్ నాకు వద్దు మేడం, నేను వేసుకోవట్లేదు. Yeah, he would donate it to everybody on వంశీ గారు హఠయోగం చాలా ఉంది. అది వేసేవాడిని. దాంతో పాటు నాకు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఏవి ఇచ్చినా అన్నిటిపైన అక్కడ కనిపించి ఆ జాకెట్ ఒకటి వేసుకొని ఇట్లే ఉన్నాను. ప్రతి సీన్ లో, అవసరం లేని సీన్ లో కూడా వేసుకున్నాను. అంటే కొంచెం ప్యాడెడ్ గా కనిపించాలనుకున్నావా? కనిపించాలని కాదు, ఫీల్ అవ్వాలని. The most difficult part was for these 3 girls. Janisha, Yes. I saw you tremble. Yes. నువ్వు ఎట్లా మేనేజ్ చేసావు? నేను చూపిస్తుందా పాయల్ చూపిద్దాం మనం ఎట్లా మేనేజ్ You please do this your signature. ఇలా అగో ఇలా. ఇంకోటి ఇది కూడా, ఇది ఒకటి ఓన్లీ 1 జాకెట్. No, I think group hugs were the most common. The group hugs were the common. జెనిషా అప్పుడప్పుడు వచ్చి నన్ను సడన్ గా వచ్చా ఏమేం చూస్తే జెనిషా నాకు అదే మ్యామ్ డౌట్. సెట్ లో అసలు పాపం ఎంత చల్లి ఉండే వల్ల పాపం నేను అనుకున్నాను అబ్బా ఎంత చల్లిలో ఉన్నారండి. షూట్ అయ్యి వచ్చిన తర్వాత రాత్రి 2 గంటలకి హ్యాపీగా నైట్ డ్రెస్లు వేసుకుని బయట తిరిగేవారు చల్లి. మీకు తెలియదు, అది నాకు కూడా తెలియదు. రోజు నేను చూసి సాయంత్రం 6 అప్పుడు మీరేం చేస్తారు? బయట తిరుగుతున్నారు అనుకోకుండా. ఆ రోజు డాన్స్ కంపోజ్ అది చేస్తున్నారు. స్లీప్ వాకింగ్ టైం లో టెంపరేచర్ అది రూమ్ లో టెంపరేచర్ మేము హీటర్ పెట్టుకొని ఉంటాం. అది రూమ్ లో ఎనీవే కాదు చెయ్యగిన రోజు అంటే నాకు అర్థమైంది. అది చూడలేక మీరు కోపం ఎవరి మీద చూపించాలి గోడకేసి కొడితే చేయరిగింది సార్. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్పాను. ఇది అడగాల్సిన ట్రూత్. అదంతా ఆ సినిమాలో ఉంటుంది చూడండి మీరు. హూ ఇస్ ద 5th guy? I will tell you something which is beautiful amongst us. I think Paris కి వెళ్ళడం, ఫ్రాన్స్ కి వెళ్ళడం ఒక అందమైన అనుభవం అయితే all of us behaved like a family. Took care of each other. అందరూ ఒకళ్ళనొకళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం. సో ఇట్ వాస్ వండర్ఫుల్. అందరం ఒక దగ్గర బ్రహ్మాండంగా భోజనం చేస్తాం.
ఇట్ వాస్ ఎవ్రీడే పిక్నిక్ ఫర్ అస్. చాలా బ్యూటిఫుల్ ఎవరు ఏ తేడా లేకుండా అందరూ అలా కూర్చొని Happy గా. చక్కగా ఫ్రాన్స్ లో కూడా మన చాయ్ జంతికలు తింటూ నన్ను అడిగారు అందరూ మీడియా వాళ్ళు కూడా ఎంతమంది లేడీస్ ని తీసుకెళ్లారు, అసలు అక్కడ గొడవలు ఏం అవ్వలేదా, ఈగోలు ఏం రాలేదా, నార్మల్ గా ఎక్కడ సెట్ అన్నా అంటే అస్సలు ఏం లేదా. ఆన్ స్క్రిప్ట్ కన్నా ఆఫ్ స్క్రిప్ట్ లో వి వర్ స్టిల్ మోర్ కేర్ఫుల్ దాన్ నేను మొత్తం అంతట్లో ఒక్క లాస్ అయితే ఐ వుడ్ లైక్ టు మెన్షన్. ఒకరికి మనం ప్యారిస్కి వెళ్తున్నప్పుడు తల నిండా జుట్టు ఉండింది, తిరిగి వచ్చేటప్పుడు మొత్తం బాల్డ్. హీస్ నన్ అదర్ దెన్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శైలేంద్ర. లాంగ్ హెయిర్ ఉండే అప్పుడు, జుట్టు పీక్కోగలిగేటువంటి ఇక్కడ వరకు ఉండే శైలేంద్రకి ఇట్లా లాంగ్ ఆయన సిల్కీ ఏం హెయిర్. అనేవాడు కదా ఎవరిని, ఏ కష్టం వచ్చినా ఏ సరే కోఆర్డినేషన్ shall we మొత్తం పోయి. I must have చూపిద్దాం మనకు audience. చెప్పాలి ఇక్కడ. Yes, yes, yes. నాకు మామూలుగా శైలేంద్ర ఆడియన్స్ చూపిస్తాం. వెళ్ళిపోయింది ఫోటో వేస్తాం. ఫోటో హెల్త్ నాకు ఎప్పుడు ప్రాబ్లం అవ్వదు, కొంచెం దేవుడి దేవల నేను ఎప్పుడు హెల్తీగానే ఉంటాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చలి నేను తట్టుకోలేను. బెంగళూరులో పుట్టి పెరిగాను కానీ నాకు చలి తట్టుకోలేను. చూడండి మీరు చూసి తెలుసా, ఎవ్వరు గ్లౌజ్ వేసుకుని, నేను గ్లౌజ్ కూడా వేసుకుని ఉంటాను అక్కడ. అంత చలి సేఫ్ గా ఉన్నాను. అప్పుడు కూడా నాకు ఆ చలికి పంట నొప్పి, హెడ్ ఏక్స్, మళ్ళీ నోస్ Everybody felt లేదా నాకు ఎక్కువ. అప్పుడు ఝాన్సీ గారు మెడికేట్ చేసి మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేసి టాబ్లెట్స్ తెప్పించి ఇచ్చి నన్ను చాలా కేర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. నేను అందుకే ఫేవరెట్ పర్సన్ అంటే చెప్పాను కదా, ఏడి, డాక్టర్, నర్సు. మీరు ఎవరిని తిట్టలేరో వాళ్ళు నేను తిట్టి మీ బదులు బ్యాడ్ అయ్యి చెప్పండి సార్ చెప్పండి. అవును, అప్పుడప్పుడు మీరు టీచర్ లాగా అందరినీ అందరు తిట్టేవారు. ప్రిన్సిపల్ లాగా అందరు మొహాలు మార్చుకుని ఫస్ట్ ఎయిడ్ పేరు ఆవిడ వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అ థ్రిల్ దిస్ ఇస్. బట్ ఎనీవే బ్యూటిఫుల్ జర్నీ. నిజంగా మా జర్నీ సంగతి పక్కన పెడితే ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలని తాకుతుంది. అండ్ ఎవ్రీబడి విల్ రిలేట్. మెన్, విమెన్, చిల్డ్రన్, యంగ్స్టర్స్, ఎవ్రీబడి విల్ రిలేట్. ఎప్పుడు వస్తుంది రా మన సినిమా? మీ అందరికీ కూడా థియేటర్స్ కి హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. అందరూ రండి. ఫైనల్ గా ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పాలి అంటే, ఇప్పుడు జనరల్ గా మన ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఒకప్పుడు బామ్మ, అమ్మ, పెద్దమ్మ, పిన్ని, అక్క, వదిన అందరు ఉంటారు కదా. మన చుట్టూ అందరూ హ్యాపీగానే తిరుగుతూ ఉంటారు. కానీ అందరికీ ఒక లోపల చిన్న బబుల్ ఉంటుంది. అంతే, అమ్మ ఎలా ఉన్నావు అంటే నవ్వుతూ నేను బాగానే ఉన్నాను రా అనొచ్చు. కానీ అమ్మ లోపల ఏదో ఒక చిన్న బబుల్ ఉంటుంది. నాన్న ఏదో ఒక స్ట్రగుల్లో ఉంటాడు, అక్క ఏదో ఫీల్ అవుతుంటుంది. మనకి చెప్పుకోలేని చాలా ఫీలింగ్స్ మన చుట్టూ హ్యాపీగా తిరుగుతున్న మన వాళ్ళలో ఉంటాయి. అవేంటి అన్నది ఈ సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడు పక్కన మీ సిస్టర్, మదర్ ఎవరైనా కూర్చుంటే ఒకసారి మీకు ఇట్లా పట్టుకొని వీళ్ళందరినీ తీసుకొని ఒక ట్రిప్ వేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా లోన్లీ అయిపోయాం అందరం. అంతమంది చుట్టూ అంతమంది ఉన్నా లోన్లీ అయిపోయాం. ఏదైనా చెప్పుకుంటే అవతల వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారన్న ఫీలింగ్లో ఉన్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మన అన్న వాళ్ళని అడగాలనిపిస్తుంది. ఫస్ట్ నీకు నేను ఉన్నాను, ఏమైనా ఉంటే చెప్పు, బయటికి వెళ్దాం, షేర్ చేసుకుందాం. ఆ బబుల్స్ బర్స్ట్ చేసేదే హ్యాపీ జర్నీ. ఫ్యామిలీతో వచ్చి చూడండి. చోటాకర్ ప్రసాద్ గారు has given us the first compliment. ఎందుకంటే ఆయన ఫస్ట్ పర్సన్ టు సీ, ఎడిటర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు సీ ద ఫిల్మ్. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఇది బాగుంది, ఇట్ హస్ స్ట్రక్ అ రైట్ కార్డ్, మంచి ఎమోషనల్ కార్డ్ టచ్ చేశారు, ఎంత నవ్వించారో అంత ఎమోషనల్ కార్డ్ టచ్ చేశారు అని చెప్పారు. ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ వన్ కెన్ గెట్. Not to forget all the cinematography team, all the direction department team, all the costume designers team, everybody on point work చేశారు. అసలు 5 కి 4 కి అంటే కాస్ట్యూమ్స్ వచ్చి no single delay every day. దాన్ని పేరు సినిమా కష్టాలు అంటారు. Yes, పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మేకప్ టీమ్, ఎవ్రీబడి ఫర్ దట్ మ్యాటర్. యాజ్ యూ మెన్షన్ మ్యామ్, చోటాకి ప్రసాద్ గారితో స్టార్ట్ చేస్తే డబ్బింగ్ స్టూడియో నుంచి మిక్సింగ్ వరకు, అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చెప్తారు కదా ఎంత నవ్వించారో. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అంతా ఏడిపించారు. అసలు ఇలా ఊహించలేదు తను మీ సిస్టర్ అని. మీరు చెప్పకూడదు ఇప్పుడు, చాలా సీరియస్ చెప్పకూడదు. కానీ చాలా నవ్వుతూ మంచిగా హార్ట్ కొంచెం హెవీ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తారు. దాట్స్ అవర్ ప్రామిస్. ఇప్పుడు కూడా వంశీ సీరియస్ గా చూస్తున్నాడు. అదే సీరియస్ విషయం చెప్తుంది కదా. ఓకే, సో హ్యాపీ జర్నీ వంశీ, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ ఆడియన్స్. థాంక్స్ సర్. థ్యాంక్ యూ.